రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి కావాల్సిన సహకారంపై మంత్రులతో చర్చించారు. చంద్రబాబు వినతులతో కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధి ఎన్డీఏ బాధ్యత అని హామీ ఇచ్చారు. ఏపీలో డబుల్ జగన్ ని కంట్రోల్ చేశామని, ఇక పెట్టుబడిదారులు ధైర్యంగా ఏపీలో పెట్టుబడులు పెట్టొచ్చంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన విజయవంతమైంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తాను చేపట్టిన యజ్ఞంలో కేంద్రం భాగస్వామ్యం కావాలని ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు తాను కలిసిన కేంద్ర మంత్రులందరినీ కోరారు. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. ప్రధాని మోదీతో సహా తొలి రోజు 7 కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండో రోజు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. జగన్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తేడాలపై హస్తనలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. నాడు తనకున్న 22 మంది ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో సొంత లాబింగ్ కోసం జగన్ వాడుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహాయం కోరుతూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ బిజీగా గడిపారు. వినతులతో వస్తున్న కారణంగా చంద్రబాబుకు కేంద్ర పెద్దలు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని, గత 5 ఏళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయటమే కర్తవ్యంగా పెట్టుకున్నామన్నారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయని, ఏపీని సస్యశ్యామలం చేయడానికి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. 3000 టీఎంసీలు గోదావరి నీరు సముద్రం పాలు అవుతోందని, ఆ నీటిని వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. నదుల అనుసంధానం చేయగలిగితే గోదావరి నుంచి దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నీటిని సరఫరా చేయొచ్చన్నారు. కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ ఎలాంటి పదవులు ఆశించలేదని, గతంలో వాజ్పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. అప్పుడు 7 కేంద్ర మంత్రి పదవులు తీసుకోవాలని కోరినా తాను అంగీకరించలేదన్నారు. ఎన్డీఏ పార్టీలో సత్సంబంధాల కోసమే అప్పుడు స్పీకర్ పదవిని బాలయోగికి కట్టబెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు అదే తరహాలో కేంద్రంలో ఎలాంటి పదవులు టీడీపీ కోరలేదన్నారు. ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్ ని కాదనకుండా 2 కేంద్ర మంత్రి పదవులు మాత్రమే తీసుకున్నామన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనతో అమరావతి పైన ఉన్న ఆకర్షణ కొంతవరకు తగ్గిందని, అమరావతికి కోల్పోయిన వైభవాన్ని తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా పని కొనసాగుతోందని అన్నారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని, త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని తెలిపారు. మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించడమే తన లక్ష్యమని, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పిస్తామని అన్నారు. పీపీపీ మోడల్ స్థానంలో ప్రజల భాగస్వామ్యాన్ని చేర్చి P4 విధానం తీసుకురావాలని అనుకుంటున్నారని చంద్రబాబు వెల్లడించారు. సంపదలో అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్లు అట్టడుగున ఉన్న 20% మందికి చేయూత ఇచ్చేలా చేయటమే P4 లక్ష్యమని చంద్రబాబు వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరగనున్న సమావేశం గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి అన్నదే తన విధానమని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలనే తాను ఎప్పుడూ కోరుకుంటానని, విభజన సమయంలో కూడా తాను అదే చెప్పినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం కావాలనే దిశగా చర్చలు కొనసాగుతాయని అన్నారు. రాష్ట్రంలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా అని అన్ని వర్గాలు, ముఖ్యంగా పారిశ్రామిక వర్గం అడుగుతున్నాయని, జగన్ అనే డెవిల్ ని నియంత్రించామని, ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని కేంద్రంలోని పెద్దలను కోరినట్లు తెలిపారు. దావోసులో జరిగే పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని స్పష్టం చేసిన చంద్రబాబు ఈసారి భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు ఏపీ వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.